సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. టీచర్ ఏదైనా అడిగితే సమాధానం తెలిసి కూడా చెప్పడానికి భయపడుతున్నారా? లేదా నలుగురిలో నిలబడి ధైర్యంగా మాట్లాడాల్సి వస్తే కాళ్ళు చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతున్నాయా? అయితే డోంట్ వరీ, ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. ప్రపంచంలో 75% మందికి ఈ భయం ఉంది. దీన్నే స్టేజ్ ఫియర్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచి నలుగురిలో ధైర్యంగా నిలబడి మాట్లాడేలా చేసే 5 పవర్ఫుల్ టిప్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇందులో మొదటి టిప్ వచ్చేసి అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం. మీరు ఎవరితోనైనా మాట్లాడటానికి లేదా క్లాస్లో స్పీచ్ ఇవ్వడానికి భయపడుతుంటే ముందు మీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ మాట్లాడటం వల్ల మీ బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టిప్ 2, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. నలుగురిలో మాట్లాడేటప్పుడు కిందకో పైకో చూస్తూ మాట్లాడితే మీరు భయపడుతున్నారని అవతలి వారికి తెలిసిపోతుంది. అందుకే మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. ఒకవేళ అది కూడా భయంగా అనిపిస్తే వారి కనుబొమ్మల మధ్య చూస్తూ మాట్లాడండి. దీనివల్ల మీరు వారి కళ్ళల్లోకి చూస్తున్నట్లే అనిపిస్తుంది, మీ భయం కూడా పోతుంది. టిప్ 3, నెమ్మదిగా మాట్లాడటం. చాలామంది భయం వల్ల లోపల ఉన్న మ్యాటర్ ఎక్కడ మర్చిపోతామో అని గబగబా మాట్లాడేస్తుంటారు. దీనివల్ల మాట తడబడుతుంది. ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటూ నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడండి. అవసరమైన చోట చిన్న పాజ్ ఇవ్వడం వల్ల మీ మాటలకు బలం వస్తుంది. టిప్ 4, ప్రిపరేషన్ ముఖ్యం. మనకు భయం ఎందుకు వేస్తుందంటే మనం చెప్పబోయే విషయంపై మనకు పూర్తి అవగాహన లేనప్పుడు. అందుకే మీరు క్లాస్ ప్రెజెంటేషన్ ఇస్తున్నా లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఆ టాపిక్ గురించి ముందే కాస్త రీసెర్చ్ చేసి నోట్స్ రాసుకోండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే భయం దానంతట అదే పారిపోతుంది. టిప్ 5, చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకేసారి 100 మంది ముందు మాట్లాడాలంటే ఎవరికైనా భయమేస్తుంది. అందుకే మొదట మీ ఇంట్లో వాళ్ళతో, ఆ తర్వాత మీ బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురితో మీ అభిప్రాయాలను పంచుకోవడం స్టార్ట్ చేయండి. చిన్న గ్రూప్స్లో మాట్లాడటం అలవాటైతే ఆటోమేటిక్గా ఎక్కువ జనం ముందు కూడా ఈజీగా మాట్లాడగలుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎవ్వరికీ పుట్టుకతో వచ్చేవి కావు. ప్రాక్టీస్ చేస్తే ఎవ్వరికైనా తప్పకుండా వస్తాయి. తప్పులు మాట్లాడితే ఎవరైనా నవ్వుతారేమోనని అస్సలు భయపడకండి. అద్దం ముందు నిలబడి ఈరోజే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.